భానుదేవి కాలి గజ్జల మువ్వలై ముజ్జగాల సవడించిన గణన్మంగళమూర్తులు ఆ వాణి స్ఫూర్తుల కీర్తికే తన ధాళంధళ్య పరివ్యాప్తమై వారి దౌహిత్రుడు శ్రీ మాచవరం చెంచురామమారుతి సుబ్బరాయ శర్మ క్లుప్తంగా ఆప్తంగా మనమంతా పిలుచుకునే మా శర్మ గారి సంకల్ప బలంతో అవధాన సరస్వతి స్వర్గీయ పేరాల భర్త శర్మ గారి ఆశీఫలంగా 23 వసంతాల క్రితం 2002వ సంవత్సరంలో ఈ సాగర తీర నగరాంగణాన ఘృతం వేత్వా మధురాలుగవ్యం పిదేవ పుత్రమవిరక్షదాదివం నమో నమో భవతి జాయమానో కేతుర్హసామేయమే భాగం దేవేభ్యో విదధాత్యాయం చంద్రమాస్తరతు దీర్ఘమాయో తెల్లటి మల్లె పువ్వు లాంటి పంచె కట్టుకుని దాని మీద నల్లటి కోటు వేసుకుని తెల్లటి తలపాగా చుట్టుకుని బంగారు ఆభరణాలు శరీరం అంతా కూడా అలంకరించుకొని వాళ్ళు పొందినటువంటివి ఎన్నో బహుమానాలు అంటే చేతికి వేసినటువంటి సింహతలాటాలు గండపెండేరం ఇట్లాంటివన్నీ ధరించి వెడుతుంటే ఒంటి మీద ఉన్న బంగారం 4 కిలోలు ఉండేది. అట్లా వెడుతున్నప్పుడు పక్కన ప్రత్యేకంగా ఆ రోజుల్లో నాటు తుపాకీలతో రక్షక భటులు వెడుతుండేవారట. కవులకు రక్షక భటులు అలా వెళ్ళడం అన్నది కొప్పరపు కవుల విషయంలోనే వింటాం. అంటే అంత అసాధారణ ప్రజ్ఞ. ఇవన్నీ ఒకెత్తైతే ఆ సోదర కవుల్లో పెద్దవారైనటువంటి సుబ్బరాయ శర్మ గారు నిద్రపోతున్నప్పుడు ఆయన ఊపిరి తీసి విడిచిపెడుతుంటే ఓంకారం వినపడుతుండేది. ఇంత అసాధారణ ప్రజ్ఞ కలగడం ఎవరికీ సాధన చేత సాధ్యమయ్యే విషయం కాదేమో అనిపిస్తుంది. అయితే పెద్దవారు సుబ్బరాయ శర్మ గారి విషయంలో ఒక మాట చెప్తారు. వారికి చిన్నతనంలోనే దుర్గామాత నాలుక మీద బీజాక్షరాలు వ్రాసిందని ఆ కారణం చేతనే ఆయనకి అంత అసాధారణమైనటువంటి కవిత్వం అబ్బిందని చెప్తారు. ఆయన సోదరుడు వెంకటరమణ కవి కూడా ఆయనతో సరిపోయేటటువంటి జోడి. ఇద్దరూ కలిసి ఆ రోజుల్లో అహరహం ప్రయాణం చేస్తూ ఆఖరికి బండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు రైలు ఎక్కుతున్నప్పుడు కూడా అవిశ్రాంతంగా ఇట్లాగే అనేక విషయాలు సమస్యాపూరణాల మీద మాట్లాడుతూనే ఉండేవారట. ఇవన్నీ చిరు సత్కారం. అలాగే పాల్గొన్న కళాకారులకు కూడా మా శర్మ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతూ ముందుగా ఈనాటి సభాధ్యక్షులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, పూర్వ ప్రధాన కార్యదర్శి